హలో అందరికీ. కరకరలాడే క్రిస్పీ జంతికలు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే నేను చేసినట్టు చెయ్యండి. ముందుగా వరిపిండి తీసుకుని దాంట్లో వాము వేసుకుని, సరిపడ్డ కారం వేసుకుని, సరిపడినంత ఉప్పు వేసుకుని, కరిగించిన వెన్నను 3 స్పూన్లు తీసుకున్నానండి. అది కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆ మిక్స్ చేసుకునేటప్పుడు ఆ పిండి ముద్ద కింద అవ్వాలండి. ఇప్పుడు నీళ్ళు వేడి చేసుకొని దీంట్లో కొంచెం కొంచెంగా వేసుకుని ముద్ద కింద కలపాలండి. పిండి కలిపేటప్పుడు నువ్వులు కూడా వేసుకుని బాగా కలపండి. ఇదిగోండి, ఇంత సాఫ్ట్గా ఉండాలన్నమాట పిండి. ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసుకుని పక్కన పెట్టుకుని కడాయిలో నూనె పోసుకొని ఈ జంతికలు చేసుకుని గొట్టం ఉంటుంది కదా, దాంట్లో వేసేసుకొని నేను చూపించిన విధంగా ఈ కవర్ మీద జంతికలు వేసేసుకుని దాన్ని కాగిన ఆయిల్లో వేసేసుకోవాలండి. చూడండి నేను వేసినట్టుగా. ఇది గోల్డెన్ కలరు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని మనము దీన్ని తీసేసుకోవాలండి. ఎక్కువ ఆయిల్ పీల్చదండి, దీనికి చాలా తక్కువ ఆయిల్ పీలుస్తుందండి. నేను ఒక విధంగా ఇలాగ చక్రాలు చేశానండి. వేరే విధంగా కూడా చేశానండి. అంటే రెండో టైప్ కూడా ఉన్నాయన్నమాట. చిన్న చిన్న చక్రాలు చేశాను. అవి కూడా చూపిస్తాను, చూడండి మీరు. ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చేసింది కదండి, తీసేసుకోవాలి. తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవి వెంటనే డబ్బాలో వేసుకోకూడదండి. బాగా చల్లారిన తర్వాత అప్పుడు డబ్బాలో వేసుకోవాలన్నమాట. వెంటనే డబ్బాలో వేసుకుంటే అది వేడి పట్టేసి ఆవిరికి మెత్తబడిపోతాయండి, క్రిస్పీగా ఉండవు. ఇప్పుడు చూడండి, రెండో విధానం చూపిస్తున్నాను. ఇలా చిన్న చక్రాలుగా కూడా చేసుకోవచ్చండి. ఇలా చేసుకున్నా కానీ పిల్లలకి చాలా బాగుంటుందండి తినడానికి. పెద్ద చక్రాలే కాకుండా ఇలా కూడా చేసుకోండి మీరు. ఈ చక్రాలు చాలా బాగుంటాయండి, మీరు ట్రై చేసి చూడండి. చూసారు కదా కరకరలాడే క్రిస్పీ జంతికలు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే, బాయ్ బాయ్.